విలేజ్లో భోగి మంటలు భోగి ముందు రోజు ఊర్లో ఉన్న వాళ్ళంతా ఒక ప్లేస్ అనుకుంటారు. భోగి ఎక్కడ మంట వేయాలో అనుకుని ఆ ప్లేస్లో కర్రలన్నీ ఊర్లో అందరూ తీసుకొచ్చి అంటే భోగి రోజు ఆ వేకుని చేస్తారు కదా, మంట వేస్తారు కాబట్టి ఆ ముందు రోజే మొత్తం ఎక్కడెక్కడ కర్రలు ఉన్నాయో, ఏవేవి ఎక్కడెక్కడ వేయాలో, పాతవి ఆ చెక్కలు అవన్నీ ఒక దగ్గర కలెక్ట్ చేసి ఒక ప్లేస్ అనుకుంటారు, ఆ ప్లేస్లో వేస్తారు. ముందు రోజే రెడీ చేసి ఉంచి అది ఎందుకంటే నెక్స్ట్ రోజు అవన్నీ వెతకాలంటే కష్టం కాబట్టి ముందు రోజే చెక్కలన్నీ ఒక ప్లేస్లో ఉంచిన తర్వాత భోగి వేకును కాబట్టి కాల్చాలి కాబట్టి అది 1 గంట నెక్స్ట్ తర్వాత అంటే 2-3 ఆ టైంలో భోగి మంట స్టార్ట్ చేస్తారు. ఊర్లో ఉన్న వాళ్ళంతా అందరూ ఆ మంటకి వెళ్దాం అనుకుంటారు. ఒక్కొక్కరు మంట దగ్గరికి వస్తారు, వెళ్తారు. ఇంకా అది 2 నుండి ఇలా స్టార్ట్ అవుతుంది వేకున. ఆ 2 o'clock నుండి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు భోగి మంటకు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. పిల్లలైతే అమ్మాయిలైతే పిడకలు అంటారు, పేడతో చేసిన పిడకలు వేస్తారు. అబ్బాయిలైతే చెక్క పేలు కానీ కర్రలు కానీ వేస్తారు. అయితే ఇక్కడ విలేజ్లో ఎలా అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఉన్నది ఏదో ఒక చెక్కలు పాతవి, ఏదో ఒక పాత చెక్కలు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న కర్రలు కానీ ఏవో ఒకటి వేసి అందులో వేస్తారు. భోగి రోజు ఆ మంట దగ్గరికి వచ్చి అందరూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వచ్చి కొంచెంసేపు ఆ భోగి మంట దగ్గర ఉండి కొంచెంసేపు స్పెండ్ చేసేసి వెళ్తారు. కొంతసేపు అక్కడ ఉండి అలా దాన్ని భోగి మంటల్ని చూస్తూ దాన్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తారు. విలేజెస్లో అయితే భోగి మంట పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మనకి సిటీలో ఊరంతా రావడము అది ఏమి ఉండదు కదా. అదే విలేజెస్లో అయితే ఊరు మొత్తం అక్కడ భోగి మంట దగ్గరే ఉంటారు. అదొక హ్యాపీ మూమెంట్లా ఉంటారు. భోగి మంట దగ్గరికి వచ్చినప్పుడు పలకరింపులు కానీ విలేజెస్లో ఎలా అంటే అందరూ చిన్నన్నలు అలా పిలుచుకుంటారు కదా, పెదనాన్నలు చిన్నాన్నలు అలా వాళ్ళందరూ పలకరిస్తూ ఉంటారు. ఎప్పుడు వచ్చారు ఏంటి అడుగుతూ ఉంటారు. భోగి మంట దగ్గర మనం వెళ్ళగానే మనకు ఒక ఇది వస్తుంది. భోగి అంటే స్టార్ట్ అయ్యింది, పండగ స్టార్ట్ అయ్యింది అనే ఫీల్ కూడా మనకు వస్తుంది. పిల్లలు కూడా బాగా అంటే వేకుని లెగుస్తారో లేదో అనుకుంటాం కానీ పిల్లలు కూడా లేచి అక్కడికి రావడానికి ఇష్టపడతారు. వచ్చాక కూడా వాళ్ళు అవన్నీ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ భోగి అది మంట అంతా మార్నింగ్కి కాలిపోతాయి కదా చెక్కలు. ఆ బూడిద ఉంటుంది కదా, ఆ బూడిద పెట్టుకోవాలంటారు. పెట్టుకుంటే అది చాలా మంచిది అంటారు. ఆ నిప్పుల మీద వాటరు వేడి చేసుకొని అవి స్నానం చేసినా చాలా మంచిది అంటారు. కానీ పక్కా ఆ బూడిదని మాత్రం బొట్టుగా పెట్టుకుంటారు. అది భోగి రోజు మంచిది అని అంటారు.